చిట్టి తల్లి జాహ్నవి కేసులో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. అదేంటి అంటే ఈరోజు సోమావతి అమావాస్య. సో పాపకు సంబంధించి ఈ రోజు పట్టుకుంటే సరే లేదంటే ఇక దొరికే ఛాన్సెస్ తక్కువ అని కొంతమంది పండితులు చెప్తున్న మాట. మరి ఈ సోమావతి అమావాస్యకి పాపకి ఉన్న సంబంధం ఏంటి? ఒక్కసారి డీటెయిల్గా తెలుసుకుందాం. అమావాస్య ఆదివారం వస్తే దానికి పట్టు ఎక్కువ అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. కాబట్టి ఆ రోజు క్షుద్ర పూజలు చేసే వాళ్ళు అందరూ కూడా వాళ్ళ శక్తుల్ని పెంచుకోవడం కోసం అనువుగా వివిధ రకాల పూజలు చేస్తూ ఉంటారు. అయితే సోమావతి అమావాస్య అంటే ఆదివారం సూర్యోదయం తర్వాత అమావాస్య మొదలయ్యి సోమవారం సూర్యోదయం తర్వాత కూడా అమావాస్య కొనసాగుతూ ఉంటే దాన్ని సోమావతి అమావాస్య అంటారు. అట్లనే ఆ సోమావతి అమావాస్యకి చాలా పట్టెక్కువ అని కూడా చెప్తారు. కానీ అసలు పురాణాల ప్రకారం చూసుకుంటే గనక దీనికి బ్లాక్ మ్యాజిక్కి ఎలాంటి సంబంధము లేదు అని కొంతమంది అంటున్నమాట. అసలు ఈరోజు ఏం చేస్తారు సోమావతి అమావాస్య రోజున అంటే, ఈరోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేసి శివకేశవుల జపం చేస్తే గనక నది ఒడ్డున అకస్మాత్తుగా మరణాలు ఏవైతే సంభవిస్తాయో వాటి నుండి కుటుంబాన్ని రక్షించుకోవడానికి శక్తి దొరుకుతుంది అనేసి అంటారు. అట్ ద టైం ఏంటి అంటే ఈరోజు చంద్రుడు కనిపించకపోయినప్పటికీ కూడా ఒక మనిషికి కావాల్సిన అధిక శక్తిని ఇచ్చేంత శక్తివంతంగా ఉంటుంది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇలాంటి రోజున బ్లాక్ మ్యాజిక్ చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు. వాళ్ళ నమ్మకం ఏంటి అంటే ఈ సోమావతి అమావాస్యకి పొట్టు ఎక్కువ కాబట్టి ఈరోజు వాళ్ళు అనుకున్నది చేస్తే గనక బలిదానాలు చేయడం లేదంటే ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళు అధిక శక్తిని పొందుతారు అని ఈ కొంతమంది నమ్ముతారు అని ఒక పక్క వాదన ఉంది. దీన్ని బేస్ చేసుకొని పాప గురించి వార్తలు వస్తున్నాయి. ఒక పూజారి చెప్తున్న మాట అంటే ఒక స్వామీజీ చెప్తున్న మాట ఏంటి అంటే ఈరోజు సోమవతి అమావాస్య కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు దాటితే మళ్ళీ దొరకదు. మరి గతంలో ఈ వ్యక్తి చెప్పారు కుక్కను మీరు నమ్ముకుంటున్నారు దానివల్ల అయ్యే పని కాదు అని. యాస్టిస్ అదే అయ్యేపటికి ఇప్పుడు ఈయన చెప్తున్న మాటల మీద చాలా మంది నమ్మే స్టేజ్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఈయన ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఎల్ షేప్లో వెతకండి, అది కూడా 320 కిలోమీటర్ల తర్వాత పాప అక్కడ ఉంది. పాప ఒంటి మీద చిన్న గాయం కూడా కాలేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు చేసేంత వరకు పాపను చాలా చక్కగా చూసుకుంటారు. వాళ్ళని హింసించి చంపడం కాదు వాళ్ళ టార్గెట్ అని చెప్పేసి కొంతమంది స్వామీజీలు చెప్తున్నమాట. మరి దీన్ని బేస్ చేసుకుంటే పాప నిజంగానే అంటే కొండలు అనగానే ఆ కొండ లోయల్లోనో లేదంటే కొండ గుహల్లోనో ఎక్కడొక్కడ కొంతమంది ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని అందులో బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు. ఇది మన సినిమాల్లో చూడడం మాత్రమే కాదు, కొన్ని సంఘటనలు కూడా అలా చేసే వాళ్ళని పట్టుకోవడం జరిగిన సంఘటనలు కూడా మనం అందరం చూసాము. దీన్ని బేస్ చేసుకుంటే నిజంగా వీళ్ళు చెప్తున్నది నిజమేమో అనిపిస్తుంది. పాప 320 కిలోమీటర్ల అవతల ఉందేమో, అక్కడ ఏదైనా కొంతమంది క్షుద్ర పూజలు చేసే వాళ్ళు అక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారా, అక్కడే పాప వాళ్ళ దగ్గర ఉందా? మరి ఈరోజు సోమావతి అమావాస్య కాబట్టి వీళ్ళు అక్కడికి చేరుకుంటారా, చేరుకొని వాళ్ళ పాపను విడిపించుకొస్తారా? ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఎందుకైనా మంచిది పాప కోసం ఒక్కసారి వెళ్ళండి అక్కడికి అని చెప్పి అంటున్న మాట కూడా ఎల్ షేప్లో వెతకండి అంటున్నారు. ఒక పక్కేమో క్షుద్ర పూజలో ఆ పాపను బలిచ్చేసుంటారు, నిన్నే బలిచ్చేసుంటారు అన్న వార్తలు వచ్చాయి. బట్ ఈరోజు సోమావతి కాబట్టి ఈరోజు కూడా ఈ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకే అమావాస్య గడియలు వెళ్ళిపోయాయి, కానీ ఇంకా ఆ పట్టు రోజంతా ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఒక మూఢ నమ్మకం కూడా ఉంది చాలా మందిలో. మరి దీన్ని బేస్ చేసుకుంటే పాపను అందుకే కనుక కిడ్నాప్ చేస్తుంటే ఈ రోజు తర్వాత పాప మనకు దొరకదా? ఇలాంటి అనుమానాలు. ఇది ఒక పక్కుంటే మనకు తెలుసు హనుమాన్ బృందం పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా వన్యప్రాణుల సంరక్షణ పర్యవేక్షణ సహాయం కొరకు ఏర్పాటు చేసిన ఒక సంస్థ. అయితే ఈ బృందం కూడా వెళ్ళి వెతకడం అనేది జరిగింది. వాళ్ళు ముఖ్యంగా 4 స్పాట్లని నిన్న నైట్ ఫైండ్ అవుట్ చేశారంట. ఈ 4 స్పాట్లకు సంబంధించి తెల్లవారుజాము అంటే సూర్యోదయం కాకముందే వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోయి వెతకడం అనేది సెర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసేసారు. మరి ఈ నేపథ్యంలో ఎక్కడైనా పాప మనకు దొరికే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ప్రతి ఒక్కరు కూడా రాత్రి భవన్లో కష్టపడుతున్నారు పాప కోసం వెతకడంలో అని చెప్పి మాత్రం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే రాత్రి 4
ప్లేసెస్ని ఫైండ్ అవుట్ చేయడం, పొద్దున్న అక్కడికి వెతకడానికి వెళ్ళడం, చెట్లు పుట్టలు కూడా వాళ్ళు ఎక్కడం అనేది మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఏం చేసినా సరే మేము వీటిని రక్షిస్తాము అని. అట్ ద టైం ఏంటంటే మనకు తెలుసు విజువల్ కెమెరాస్ కొన్ని ఉంటాయి, అంటే ట్రాకింగ్ ప్యాటర్న్, ఒక జంతువు వచ్చి ఎటు వెళ్తుందో దాన్ని అటువైపు 360 యాంగిల్స్లో తిరిగి దాన్ని క్యాప్చర్ చేయగల కెపాసిటీ ఉన్న కొన్ని కెమెరాస్ని కూడా అడవుల్లో వాటిల్లో అమర్చడం అనేది జరిగింది. అండ్ ఏవైతే ఊర్లు ఉంటాయో వాటి బోర్డర్స్లో, అడవికి ఊరికి బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేసుల్లో కూడా పెట్టడం అనేది జరిగింది, ముందస్తుగా ప్రమాదాన్ని గుర్తించడందుకు. మరి పాప కోసం అలాంటి కెమెరాస్ కూడా ఏర్పాటు చేసి వెతకడం అనేది జరిగింది. ఎంత చేస్తున్నా పాప దొరకట్లేదు. అంటే నిజంగానే పాపని ఎవరో కిడ్నాప్ చేశారో, వాళ్ళు ఈ క్షుద్ర పూజల కోసం ఆ పాపని వాడుకుంటున్నారు అని చెప్పేసి ఒక పక్క బలమైన వాదన వినిపిస్తుంది సోషల్ మీడియా అంతటా కూడా. ఈ బలమైన వాదనలో మరొక వాదన ఏంటి అంటే, ఎప్పుడూ కూడా బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు మొదటి సంతానాన్ని ఎంచుకుంటారు అని. మొదటి సంతానం ఎందుకు అంటే వాళ్ళకి అంటే తల్లికి సంబంధించిన అంటే మాయ అనేది దాని ఇంపాక్ట్ అనేది మొదటి బిడ్డ మీద ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది, వాళ్ళకి పట్టెక్కువ. అలాంటి వాళ్ళని 18 years దాటడానికి ముందే, కొంతమంది 10 సంవత్సరాల లోపు పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసి ఈ విధమైన చర్యలకు ఉపయోగించుకుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా నేను చూసామని చెప్పేసి, అంటే తుని దాటిన తర్వాత కొంతమంది కొండల్లో ఎవరైతే నివసించే వాళ్ళు ఉంటారో కొంతమంది గ్రామస్తులు కూడా వాళ్ళు చెప్తున్న మాటలు అనమాట. అందుకే ఈ పాప కూడా తల్లిదండ్రులకి మొదటి సంతానం, అందులోనూ 2-3 ఏళ్ల వయసు పాప కాబట్టి వాళ్ళు ఇలాంటి చర్యలకి ముందుగానే ప్లాన్ చేసి తీసుకెళ్ళి ఉంటారేమో అనే ఒక విధమైన కొత్త వాదనని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇందులో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది పక్కన పెడితే, ఎందుకు ప్రతిదీ నమ్మాల్సిన అవసరం లేదు, వీటికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా లేవు. కానీ పాప విషయానికి వచ్చేసేపాటికి ప్రతి చిన్న అంశాన్ని కూడా నమ్మే స్టేజ్కి ఈరోజు ఈ కేసు వచ్చేసింది. మరి ఏం జరుగుద్ది, నిజంగానే పాపని వాళ్ళే కిడ్నాప్ చేస్తుంటారా? ఇంకొక వాదన కూడా ఉంది, ఒక పెద్ద కొండ చిలువ ఏదో పాపను మింగేసి ఉంటుంది, అందుకోసమే ఇప్పుడు ఎవరికి కూడా తెలియట్లేదు, పాప జాడ తెలియట్లేదు. ఒకవేళ కొండ చిలువ మింగేస్తే ఆ జాడ ఎలా తెలుస్తుంది, ఈ పాటికి డైజెస్ట్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నమాట. కానీ ఇటు డిపార్ట్మెంట్ చెప్తుంది ఏంటి అంటే, అలాంటి కొండ చిలువలు అక్కడ ఆ ప్రాంతంలో లేవు అంటున్నారు. సరే, కొండ చిలువలు లేనప్పుడు మరి ఏమైంది? ఇటు స్వామీజీల మాట నమ్మాలా, ఊర్లో వాళ్ళ మాటలు నమ్మాలా? సైంటిఫిక్ ప్రూఫ్స్ లేని ఈ చర్యల వల్ల పాప బలైపోతుందేమో అన్న భయభ్రాంతులు ఎక్కువైపోయాయి. సోమావతి అమావాస్య రోజున నిజంగా బలిస్తే పాప మనకి దొరకదు. ఇలాంటివి ఏవీ లేవు, ఇవన్నీ రూమర్స్ అనుకుంటే పాప మనకి దొరుకుతుంది. బట్ కొంతమంది వాదన అంటే, తుని లాంటి సైడ్ చూస్తే, ఆ తర్వాత భోగాపురం, కాకినాడ, వైజాగ్ ఇలాంటి ఏరియాస్లో ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు అంటే చాలా సిచ్యువేషన్స్లో గర్భిణీ స్త్రీల మీద కూడా చేస్తారు, వాళ్ళకి కనుకట్టి వేస్తారు. అందుకే నేను రీసెంట్గా ఒక కేసు కూడా చూసాను, హాస్పిటల్కి వెళ్తే ఏమీ లేదు, బట్ వాళ్ళకి ఏదో అయ్యింది, ఎవరో ఇలాంటివి చేశారు అని. చిన్నప్పటి నుండి ఇలాంటివి మనం వింటూనే వస్తూ ఉన్నాం. ఇందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అనేది ఎవరికి కూడా తెలీదు. కానీ వీటిని నమ్మడం అనేది ఊర్లలో చాలా ఎక్కువ మందే ఉంటారు నమ్మేవాళ్ళు. దీన్ని బేస్ చేసుకుంటే ఎవరైనా వాళ్ళ కార్యం ఎందుకు అంటే, ఇప్పుడు ఇలాంటి అంశం బలపడడానికి రీజన్ కూడా మనం గతంలో చూసుకుంటే, చదువుకొని మంచి గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ క్షుద్ర పూజల కోసం, వాళ్ళ అప్పుల నుండి బయటపడడం కోసం ఒక మహిళని తీసుకొచ్చి బలివ్వడం, నరబలివ్వడం మనం చూసాము. ఆ తర్వాత చనిపోయి బిడ్డల్ని చంపేసి మేము బతికించుకుంటాము అన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మనం చూసాము. చదువుకున్న వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మరి కోణల్లో నివసించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకు కూడా ఈ నమ్మకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఎవరో ఈ ప్రయత్నం కోసం పాపని ఎత్తుకెళ్లారు అనే వాదన బలపడుతుంది సోషల్ మీడియాలో. మరి దీనికి ఎండ్ కట్ పడేది ఎప్పుడు? ఇదంతా వాస్తవమా అవాస్తవమా అని పక్కన పెడితే, నమ్మండి అనేది ఎవరో చెప్పట్లేదు, కానీ పాప క్షేమంగా దొరికితే అదే చాలు. ఆ పాప క్షేమం కోసం ప్రతి చిన్న అంశాన్ని మనం పరిగణలోనికి తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఈరోజు ఈ కేసులో ఏర్పడింది.